ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీకి జనసేనకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక మెగా కుటుంబాన్ని ఏమన్నా అన్నా జనసేన కార్యకర్తలు ఊరుకోరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఊరుకోరు. కాపు సామాజిక వర్గం కూడా వాళ్ళ మీద ఏమన్నా వచ్చినా వస్తారు ఓవరాల్ గా రాజకీయంగా. కానీ ఇక్కడ నిజంగా జగన్ మీద ద్వేషం, బాబు గారి మీద ప్రేమ ఎంతవరకు ఉంది? ద్వేషం అయితే ఎలాగా ఉంది, బాబు గారి మీద ప్రేమ ఎంతవరకు ఉంది? ఉండే ఇప్పుడు మొన్న ఆయన ఎవరు బొలిశెట్టి గారు కూడా మాట్లాడారు. ఓకే, తర్వాత రాజీనామా చేశారు, కారణం వేరు చెప్పినా రాజీనామా ఎందుకు చేశారు అనేది ఓపెన్ గా అందరికీ తెలుసు. ఆయన సీనియర్ నాయకుడు, ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఈయన దాడి వెంకటేశ్వరరావు కానీ వీళ్ళందరూ సీనియర్ నాయకులు. ఒక రకంగా వీళ్ళందరూ ఓపెన్ అవుతున్నారు అంటే ఇంకా ఆయన కంట్రోల్ చేయబట్టి కంట్రోల్ అవుతున్నారా, లేదంటే ఇది ఏదో టైంలో బరస్ట్ అవుతుందా? ఇప్పుడు నాయకుడు అక్కడ వాళ్ళ మీద వాళ్ళని ప్రేమిస్తుంటే వీళ్ళు మాట్లాడే ఏంటి ప్రయోజనం? ఇది ఒక కూటమిలో చిన్నపాటి అసంతృప్తి. అంటే ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఒగ్గబట్టు కూర్చుంటున్నారు, ఇలాంటి సందర్భాల్లో ఓపెన్ అవుతున్నారు అంటున్నాను. కూటమి పరంగా ఉన్నటువంటి సందర్భంలో కిందోడు ఎవడో మాట్లాడుకుంటే ఎవడికి ఏం కాదండి. బేసిక్ గా పవన్ కళ్యాణ్కి 15 ఏళ్ల పాటు జగన్ అధికారంలోకి రానియకపోతే, అంటే మేబీ నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ ఈనాడు ఆంధ్రజ్యోతి స్టేట్మెంట్లే వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి. అవును, ఈనాడు ఆంధ్రజ్యోతి పవన్ మీద రాసిన విషపూరిత కథనాలే ఈయన స్టేట్మెంట్లుగా వస్తుంటాయి. పరిశ్రమలు పారిపోయింది, ఏడికి పోయినాయి, అంబానీ అదాని జనరల్ వీళ్ళందరూ వస్తే పారిపోయారా? మరి పారిపోతే కనుక ఇప్పుడు ఇవాళ డేటా సెంటర్ ఎట్టు వచ్చింది? లేకపోతే కనుక ఆ రోజున అంబానీ వచ్చి ఎందుకు పెట్టుబడి